మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలోనే గత ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి జల్సాలు ఒక్కొక్కటి కూడా జీవోల రూపంలో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన పరిస్థితి అయితే క్లియర్ గా కనబడుతుంది. ఆయన ఒక్కడే ₹1 మాత్రమే తీసుకునేటటువంటి అత్యంత పేద సీఎం అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి కోట్ల విలాసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఇదేంద్రా బాబు అంటూ కూడా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అధికార దుర్వినియోగం ఒక్కొక్కటి జీవాల రూపంలో కీలకంగా వెలుగు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి జల్సాల జీవోలు నువ్వు మామూలుడి కాదురా బాబు అంటూ కూడా కామెంట్లు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో భాగంగా జీవో నెంబర్ 160 లోటస్ పాండ్లోని ఉన్నటువంటి జగన్ ఇంటికి సీసీ కెమెరాల ఖర్చుకు సంబంధించి 12,50,000 లోటస్ పాండ్లో బాత్రూమ్ నిర్మాణం కోసం 12 లక్షల రూపాయలు ఉపయోగించారు. జీవో నెంబర్ 279 తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఫ్యూ కట్టర్ కోసం 3.25 కోట్లు వినియోగించారు. జీవో నెంబర్ 139 తాడేపల్లి ప్యాలెస్ లో 24 గంటలు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండటానికి కానీ 8.50 లక్షలు. మన ఇంట్లో పనికైతే మహా అయితే రోజుకి 1000 తీసుకుంటాడు, ఇక్కడ మాత్రం లక్షలు ఖర్చు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. జీవో నెంబర్ 146 తాడేపల్లి ప్యాలెస్ నుండి ట్రాన్స్ఫార్మ్ కోసం 97 లక్షలు ఏకంగా వినియోగించారని చెప్పుకోవాలి. తాడేపల్లి ప్యాలెస్ నుండి సీసీటీవీ సోలార్ ఫెన్సింగ్ కోసం 1.25 కోట్లు, తాడేపల్లి ప్యాలెస్ నుండి ఏసీ పెట్టడానికి 85 లక్షలు వినియోగించారు. 320 కేవీ డీజీ సెట్ కోసం 39 లక్షలు, తాడేపల్లి ప్యాలెస్ లో లైట్లు పెట్టడానికి 11.50 లక్షలు ఖర్చు చేశారు. ఏపీ సెక్రటరియట్లో ఉన్నటువంటి ఇన్వర్టర్ను పీక్కుని వచ్చి తాడేపల్లిలో బిగించడానికి 11 లక్షలు ఖర్చు అయిందనమాట. జీవో నెంబర్ 132 ప్రకారం జగన్ ఇంటికి వెళ్లే రోడ్డు వేయటానికి, అంటే 1 కిలోమీటర్ రోడ్డు వేయటానికి 5 కోట్లు, అక్షరాల 5 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఉపయోగించి రోడ్డు నిర్మాణం చేశారు. జీవో నెంబర్ 308 జగన్ ఇంట్లో కుర్చీలు టేబుల్స్ కొనడానికి సంబంధించి 39 లక్షల రూపాయలు ఉపయోగించారు. జీవో నెంబర్ 133 జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్ దాకా వెళ్ళటానికి రోడ్డుకి ఫెన్సింగ్ వేయడానికి సంబంధించి 40 లక్షలు వినియోగించారు. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ లో శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్ తో గ్రిల్స్ పెట్టడానికి సంబంధించి 75 లక్షలు వినియోగించారు. తాడేపల్లి ప్యాలెస్ లోని దొడ్లు కట్టడానికి 43.50 లక్షలు వినియోగించారు. జగన్ ఇంటి చుట్టూ సెక్యూరిటీ పోస్ట్స్ గేట్స్ శాశ్వతంగా పెట్టడానికి గాను 31 లక్షల రూపాయలు వినియోగించారు. జీవో నెంబర్ 329 తాడేపల్లి ప్యాలెస్ లో కూలర్లు పెట్టడానికి సంబంధించి 22.50 లక్షలు వినియోగించారు. జీవో నెంబర్ 330 తాడేపల్లి ప్యాలెస్ లోని కిటికీలు పెట్టడానికి సంబంధించి 73 లక్షలు వినియోగించారు. జీవో నెంబర్ 329 జగన్ ప్రమాణ స్వీకారానికి ఎలక్ట్రికల్ లైటింగ్ పెట్టడానికి 22 లక్షలు ఉపయోగించారు. జీవో నెంబర్ 1737 జగన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన కోసం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి జెరూసలేం వెళ్లేందుకు గాను 22.52 లక్షలు వినియోగించారు. జీవో నెంబర్ 254 జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో తాత్కాలిక పనుల కోసం 22.50 లక్షలు వినియోగించారు. జీవో నెంబర్ 1609 జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 1 లక్ష రూపాయలు, మళ్ళీ 5,000 ఖర్చుల కోసం కూడా వినియోగించారు. జీవో నెంబర్ 1742 బూడి ముత్యాల నాయుడు ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 1 లక్ష రూపాయలు, మళ్ళీ ఇది 5,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం ఇచ్చారు. జీవో నెంబర్ 1741 దాడిశెట్టి రాజా ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 1 లక్ష రూపాయలు, మళ్ళీ 5,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం ఇచ్చారు. జీవో నెంబర్ 1743 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె 1 లక్ష రూపాయలు, మెయింటెనెన్స్ కోసం 5,000 రూపాయలు ఇచ్చారు. సాక్షిలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం నుంచే కూడా జీతాలు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నాడో గత ప్రభుత్వానికి సంబంధించి ముఖ్య సలహాదారు, ఈయన ఇంట్లో టీ కప్పులు కొనుక్కోవడానికి సంబంధించి 1,50,000, సజ్జల ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కోవడానికి 3 లక్షలు. ఈ విధంగా ప్రజలకు సంబంధించినటువంటి లక్షల కోట్ల రూపాయల ఆస్తులని పప్పు బెల్లం లాగా వాడేసిన పరిస్థితి కనబడుతుంది. కేవలం ఒక తాడేపల్లి ప్యాలెస్ కు వాడటానికి, ప్యాలెస్ నిర్మాణానికి, ప్యాలెస్ లో ఉన్నటువంటి రకరకాల అనవసరమైనటువంటి మరమ్మతులకు గాను ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినటువంటి అంశాలన్నిటి కూడా ఒక్కొక్కటి వెలుగు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీని మీద ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు,
ఈ విధంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు రానున్న రోజుల్లో అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి జల్సాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది.